అవినాష్ రెడ్డిని తీసేస్తున్నారు. అక్కడ కడప, పులివెందుల ఇన్ఛార్జిగా ఉండి అవినాష్ రెడ్డి మొత్తం బాధ్యతలు తీసుకొని చేస్తున్నాడు. అవినాష్ రెడ్డిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటేమో జగన్ పెద్ద కూతురు హర్షారెడ్డి రాబోతుంది రాజకీయాల్లోకని లండన్‌లో ఉన్న జగన్ దంపతులు, జగన్ అండ్ భారతిరెడ్డి హర్షారెడ్డితో మాట్లాడుతున్నారు అని ఒక వార్త వైరల్ అవుతుంది. రెండవది దుష్యంత్ రెడ్డి అని ఒక పేరు వినిపిస్తుంది. దుష్యంత్ రెడ్డి గతంలో 2024లో జమ్మల మడుగులు గెలుపు కోసం, వైసీపీ గెలుపు కోసం పనిచేశాడు. దుష్యంత్ రెడ్డి కూడా జగన్కి సన్నిహితుడిగా చెప్తారు. సో ఆయన్ని ఇన్ఛార్జిగా తీసుకొద్దాం అనేది జగన్ ప్లాన్ అని చెప్తున్నారు. అంటే ఒకవేళ హర్షారెడ్డి రాజకీయాల్లోకి రావడం కొంత లేట్ అయితే ఈ లోపల దుష్యంత్ రెడ్డిని ఇక్కడ పెట్టి గ్రౌండ్ ప్రిపేర్ చేసి దుష్యంత్ రెడ్డి ద్వారా ఆ అమ్మాయికి కూడా కొంత ట్రైనింగ్ ఇప్పించాలనేది ఒక ప్లాన్గా కనబడుతుంది. ఈ లోపల ఇప్పుడు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి స్థానిక ఎన్నికలు పులివెందుల మున్సిపల్ చైర్మన్ కంటెస్ట్ చేయబోతున్నాడు దుష్యంత్ రెడ్డి అని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ బీటెక్ రవి వాళ్ళ సోదరుడు అక్కడ రంగంలో దిగే అవకాశం ఉంది. ఆయనకు పోటీగా బలమైన క్యాండిడేట్గా దుష్యంత్ రెడ్డిని రంగంలో దించి ముందుగా దుష్యంత్ రెడ్డికి ఒక స్టేచర్ క్రియేట్ చేసి దాని తర్వాత ఆయన్ను మెల్లగా ఇన్ఛార్జ్ చేయాలనేది జగన్ ప్లాన్గా చెప్తున్నారు. సో అంటే ఇక్కడ అవినాష్ రెడ్డికి షాక్ తగిలిందా, అవినాష్ రెడ్డి తిరుగుబాటు చేస్తాడా, ఇటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. కానీ నేను అనుకోవడం అవినాష్ రెడ్డి అని తిరుగుబాటు చేయడం ఆయనకి షాక్ కూడా కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే న్యూ బ్లడ్ని జగన్ తీసుకురావాలి పాలిటిక్స్లోకి, పార్టీలోకి. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు గట్టిగా పనిచేస్తున్నది యూత్ అనమాట. నిజానికి సీనియర్ నాయకులంతా సైలెంట్ అయిపోయారు. ఈ కూటమి దెబ్బకి, కూటమి పెట్టే కేసులకి తట్టుకోలేక. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు 50 దాటిన సీనియర్ నాయకులకంతా ఏదో ఒక మానసికంగా, శారీరకంగా బలహీనంగా ఉంటారు. ముఖ్యంగా ఫిజికల్గా అనేక జబ్బులు ఉంటాయి. సో వాళ్ళు కేసులను ఎదుర్కొని జైలుకు పోయి తట్టుకొని నిలబడడం అనేది ప్రాబ్లం అయిపోతుంది. రెండోది వాళ్ళ ఆస్తులు ఇవన్నీ కూడా దెబ్బ తగులుతున్నాయి. కాబట్టి మనం చూస్తే కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, మన అనిల్ కుమార్ యాదవ్ కానీ, రోజా కానీ, ఇలాగ చాలామంది వైసీపీలో ఉండే నాయకులు సైలెంట్గా ఉన్నారు లేదా మొక్కుబడిగా ఎప్పుడో వస్తున్నారు. పేర్ని నాని లాంటి వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. కాకపోతే ఏంటంటే యూత్ మీద కూడా కేసులు చాలా మంది మీద పెడుతున్నారు. కానీ వాళ్ళంతా గట్టిగా నిలబడి జైలుకి వెళ్ళొచ్చు కూడా మళ్ళీ జగన్ తరపున గట్టిగా ఫైట్ చేస్తున్నారు. నిన్న కూడా ఒక పోస్ట్ చూశాను. అతన్ని వాళ్ళ ఫ్యామిలీని అనేక జైలుకి తిప్పించి ఎక్కడున్నాడో కూడా చెప్పకుండా అతన్ని వేధించారని చెప్తున్నారు. చివరికి జగన్ వాళ్ళు కలిస్తే జగన్ తరపున లాయర్లు రంగంలో దిగి విచారిస్తే నెల్లూరు జైల్లో ఉన్నాడని తెలిసింది. ఆ తర్వాత జగన్ హెల్ప్ చేశాడు. దాదాపు ఒక 1 నెల రోజులు అతను ఇబ్బందులు పడ్డాడని చెప్పుకుంటున్నాడు. అయినా కూడా నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను జగన్ కోసం పోరాడతానని చెప్తున్నాడు. అలాగే యూత్ వైసీపీలో అనేక బాధలను ఎదుర్కొన్నారు. వాళ్ళకి జగన్ కూడా లీగల్ టీమును పెట్టి తన లోకల్గా నాయకుల ద్వారా ఎక్కడికక్కడ డబ్బులు ఇవ్వడము, వాళ్ళ కేసులు చూసుకోవడము, ఇవన్నీ హెల్ప్ చేస్తున్నారు. ఆ ఫ్యామిలీస్కి అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో జగన్కి అర్థమైంది ఏమంటే ఫైటింగ్ నేచర్ ఉండి తట్టుకునే వాళ్ళ ఉండాలి. ఎప్పుడైనా కూడా వార్ టైంలో టీం వేరు, పీస్ టైం టీం వేరు. పీస్ టైంలో ఎవడైనా పనిచేయగలరు. వార్ సిచ్యువేషన్లో పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసిన జగన్ ఏం చేయాలనుకుంటున్నా అంటే వీళ్ళని ఇప్పుడు ఇన్ఛార్జీలుగాను వీళ్ళని బాధ్యులుగా పెట్టితే వీళ్ళు న్యూ బ్లడ్, యంగ్ బ్లడ్ ఆల్రెడీ కష్టాలు పడ్డానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు బాగా ఆర్గనైజ్ చేయగలరు. వీళ్ళకి సహాయంగా కొంత ఏజ్డ్ పర్సన్స్ని పెట్టగలిగితే బ్యాలెన్స్ అవుతుంది.